నేను నల్లగా అసహ్యంగా ఉన్న మీ పంట పొలాలలో రాత్రి వేళల తిరుగుతూ మీ పంటలకు హాని చేసే పురుగులను తింటూ కాలం వెళ్లబుచ్చుతాను. మరి నా గురించి కాస్త చెప్తాను వినండి. నేను చాలా రంగులలో కనబడతాను. నీలంగాను, ఒకసారి పచ్చగాను, మరోసారి వంకాయ రంగులోను, ఇలా చాలా రంగులలో కనబడుతూ ఉంటాను. దాదాపుగా నేను 2 నుండి 6 సెంటీమీటర్ల పొడవు ఉండి ఆహారంపై దాడి చేయడానికి బలిష్టంగా ఉంటాను. నా వెనుక వైపు కాళ్లు చాలా పొడవుగా బలంగా ఉన్నందున నేను చాలా వేగంగా పరిగెడతాను. వీపు భాగాన నాకు రెక్కలు కూడా ఉంటాయి. వీటి సహాయంతో నేను నా దగ్గరలోని పంట పొలాలలో తిరుగుతూ వాటిని కూడా రక్షిస్తూ ఉంటాను. నేను చాలా వరకు నిశాచర జీవిని. పగలు భూమి నెర్రలలోనూ, రాళ్ల క్రింద, కుళ్లిపోయిన మొక్క భాగాల క్రింద దాక్కుని రాత్రి వేళలా మీ పంట పొలాలలో తిరుగుతూ ఉంటాను. కాని నాపై ఏదైనా శత్రువు దాడి చేస్తే మాత్రం నేను భరించలేనటువంటి వాసనను వదులుతాను సుమా. దీనితో నా శత్రువు నన్ను వదిలి పారిపోతుంది. బహుశా దీని మూలంగా మీరు నన్ను అసహ్యించుకుంటారు. కానీ ఏమి చెయ్యను, నన్ను నేను కాపాడుకోవాలి కదా మరి. అయితే నా జీవిత చక్రం గురించి తెలుసుకుంటారా? నా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. మొదటిది గ్రుడ్డు దశ. నేను నా గ్రుడ్లని ఒక్కొక్కటిగా భూమిలో పెడతాను. అందులో నుంచి బయటకు వచ్చే లార్వాలు పొడవుగా ఉండి చివర్లలో సన్నగా ఉంటాయి. నేను ఈ దశలోనే చాలా కుబుసాలను విడిచి ఆ తరువాత కోసస్థ దశలోకి వెళ్లిపోతాను. నా కోసస్థ దశ ఓ మాదిరి నల్లగా ఉండి భూమిలోనే ఉంటుంది. ఆ తరువాత నేను పెంకు పురుగుగా మారుతాను. నేను గ్రుడ్డు నుండి పెంకు పురుగుగా మారడానికి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. పెంకు పురుగు దశ దాదాపుగా 2 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది. నా లార్వా దశ మరియు పెంకు పురుగు దశలు మీకు చాలా ఉపయోగకరం. ఈ దశలలో నేను మీ పంటలకు హాని చేసే పురుగులను తింటాను. ఇప్పుడు నా గురించి తెలుసుకున్నారు కదూ. మరి ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలంటే ఏమి చెయ్యాలో చెప్తాను వినండి మరి. 1. మీరు విచక్షణారహితంగా పురుగు మందులు వాడకపోవడం. 2. మీ పంట పొలాల అవశేషాలను తగులబెట్టకుండా ఉంచడం. 3. నేను 3 నుండి 4 సంవత్సరాలు బ్రతుకుతాను కాబట్టి నాకు ఆహారమైన కుళ్ళు పదార్థాలను ఏర్పాటు చేయడం. ఇటువంటి పనులు చేయడం వల్ల మీరు నన్ను మరియు మీ పంట పొలాలను కూడా కాపాడుకున్నవారు అవుతారు కదా.